వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుజ్ఞాని. ఈరోజు పరమ పవిత్రమైన కార్తీక పౌర్ణమి కావడంతో జనం విపరీతంగా పోటెత్తారండి. రాజమండ్రి కోటిలింగాల రేవు దగ్గర ఉన్న శ్రీ కోటిలింగేశ్వర స్వామి టెంపుల్కి విపరీతమైన జనం 3 గంటల నుంచి కూడా స్నానాలు ఆచరించి స్వామివారికి రుద్రాభిషేకాలు, అభిషేకాలు, అలాగే హరహర మహాదేవ శంభో శంకర అంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా గోదావరి స్నానాలు ఆచరించి దీపదానాలు, దీపాలు వదలడం, అలాగే స్నానాలు చేయడం, చెట్టుకి పుట్టకి అసలు కార్తీక మాసం అంటేనే స్నానానికి దీపానికి చాలా అవినాభావ సంబంధం ఉంటుందండి. ఈ సంవత్సరంలో చేసినవి అన్నీ కూడా పోవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కోటిలింగేశ్వర స్వామికి, ఎందుకంటే స్వామి స్వయంభూ అండి. ఇక్కడ స్నానం చేసిన, ఇక్కడికి వచ్చి గుడికి వచ్చి దండం పెట్టుకున్న, దీపదానం చేసిన, గోదానం చేసిన, లేకపోతే కనుక మన మారేడు దళాలు వేసి స్వామికి దండం పెట్టుకున్న, చూడండి కార్తీక మాసం కావడంతో జనం విపరీతంగా ఇలా ఉన్నారండి. అది ఏం చేసినా కూడా ఈ పరమదినాన్న ఇక్కడ చాలా పవర్ అనమాట అండి. అలాగే తులసి మొక్కలు కనిపించిన తులసి దగ్గర, ఇంకా మన ఉసిరి మొక్క దగ్గర, గోదావరి నది దగ్గర విపరీతమైన జనం పోటెత్తి స్వామివారికి ఇలా భక్తి పరవశం అయిపోయిందండి. రాజమండ్రి అంతా కూడా ఎక్కడ చూసినా శివ 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 అంటూ శివనామం వినిపిస్తుందండి. ఎందుకంటే మన కార్తీక మాసంలో ఉన్నాం కాబట్టి అందరూ కూడా, ఏ ఒక్కరు కూడా, చుట్టుపక్కల గ్రామాలలో అందరూ కూడా స్నానాలు చేయడానికి వస్తారండి. చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కనుక ఇంకా 15 రోజులు ఉంది కాబట్టి మన కోటిలింగేశ్వర స్వామిని దర్శించుకోండి. చాలా అంటే చాలా పుణ్యం అన్నమాట. స్వస్తి. ఇంకొక టాపిక్లో మళ్ళీ కలుద్దాం.